కర్ణాటక బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ చేతివాటం ప్రదర్శించారు. 1,60,00,000 విలువ చేసే బంగారాన్ని చోరీ చేశాడు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆర్పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నిందితుడు సోమశేఖర్ గా పోలీసులు వెల్లడించారు. ఖాతాదారులు కుదవపెట్టిన బంగారం స్థానంలో రోల్ గోల్డ్ బంగారం పెట్టినట్లు మేనేజర్ వివరించాడు. నిందితుడు సోమశేఖర్ విజయవాడకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇంటర్నల్ ఆడిట్లో భాగంగా చేసిన తనిఖీల్లో మా బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ అయినటువంటి సోమశేఖర్ గారు గోల్డ్ లోన్ ఒక ఫ్రాడ్ చేసినట్టుగా తెలిసింది. అతన్ని అధికారులు సస్పెండ్ కూడా చేశారు. మేము పోలీసులకు తెలియజేశాము. పోలీసులు కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. మా కస్టమర్స్ ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎటువంటి నష్టం కాకుండా బ్యాంక్ యాజమాన్యం చూసుకుంటుంది. రమారమి 1,60,00,000 వరకు ఉంది. ఇంటర్నల్ ఆడిట్ జరుగుతూ ఉంది. కస్టమర్స్ సంఖ్య తేలాల్సి ఉంది. అది జరుగుతూ ఉంది. తనిఖీ చేస్తూ ఉన్నారు. ఇక అంతా బ్యాంకు సిబ్బంది మరియు పోలీసులు దానిపైన దర్యాప్తు చేస్తున్నారు. 2 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. గతంలో అతను రీజనల్ ఆఫీసెస్ లో లోన్ ప్రాసెసింగ్ ఆఫీసర్ గా పనిచేశాడు. తుమ్కూరు, బెంగళూరు అటువంటి ప్రాంతాల్లో బ్రాంచ్ లో పనిచేయడం ఇదే ప్రథమం. అతను కస్టమర్స్ ఎవరు కానీ ఆందోళన